హాయ్, ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనంలో నాటుకోడి కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే సొద్ద రొట్టె, ఆహా ఎంత టేస్ట్ ఉందంటే అస్సలు చెప్పడానికి నాకు లేదు, అంత అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. సొద్దరొట్టె, నాటుకోడి, తర్వాత నాటుకోడిలో పులావ్. ఇది ఎలా ఉందో చెప్తాను. దీంట్లో వీలు పడితే ఇలాగా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అబ్బా ఎంత టేస్ట్ ఉందో. ఉల్లిగడ్డ. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో కూడా ఇలాగనే నాటుకోడి, సొద్ద రొట్టె, జొన్న రొట్టె ఇలా పలావ్ చేసుకొని మంచిగా తినాలా. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.